నమస్తే, మీ పేరండి? నమస్తే, నా పేరు రామకృష్ణ. నార్మల్గా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాను. త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వం వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఒక పక్కన వైసీపీ నాయకులేమో అది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు అసలు? వైసీపీ సర్కార్ ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. వాళ్ళ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం కాకుండా తిరోగతి పాలైంది. అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ని అమరావతి రాజధానిగా మనం ఇదివరకు అప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రకటించాడో ఆ తర్వాత ఆయన ఎన్నికలు రాకముందు జగన్మోహన్ రెడ్డి అమరావతిని నేను కాదనట్లేదు, అమరావతి రాజధాని, దాన్ని వాళ్ళు ఏ విధంగా అయితే డెవలప్ చేయాలనుకుంటున్నారో దానికి రెట్టింపుగా నేను డెవలప్ చేస్తాను, నన్ను నమ్మండి అంటూ అధికారంలోకి వచ్చాడు. అలాంటిది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు ఇది భ్రమరావతి అని నామకరణం చేసి ఉన్న కట్టడాలను కూడా శిథిలావస్థకు చేర్చి ప్రజల సొమ్ముని కృష్ణానది నీళ్ల పాలు చేశాడు. అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. కానీ అలాంటి దశ నుంచి ఇప్పుడు అమరావతి అంటే కనుక భవిష్యత్తులో ప్రపంచ రాజధానిగా అమలయ్యేట్టుగా ఈ త్రిబుల్ ఇంజిన్ సర్కారు అత్యంత సాహసోపేతంగా అత్యంత వేగంగా దాన్ని అభివృద్ధి చేస్తుంది. అంటే ఈ రోజున ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ చేస్తుంది ప్రభుత్వం, గతంలో మేము అలా జరగనివ్వకుండా అడ్డుకున్నామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి సాధారణంగా ఏంటంటే ఈ ప్రైవేటీకరణలు అభివృద్ధి చేయడానికే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో దాన్ని నాశనం చేయడానికో ఇంకోటో కాదు. ప్రైవేటీకరణ అనేది అన్ని కోణాలని ఆలోచించి చేసేది. ఇది ఏదైనా ఒక కంపెనీ లాభంలో నడుస్తుందంటే ఎవరు కూడా తీయడానికి సాహసోపేతం చేయరు. అలాంటిది ఆ యొక్క వ్యవస్థ సరిగా ఉంటే దాన్ని కంటిన్యూ చేయడానికి చేస్తారే తప్ప ఎక్కడొక్కడ దాన్ని తీసేయాలని ప్రయత్నం చేయరు. ఎప్పుడైతే ఆ భయం పట్టుకుందో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది. మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు ఈ వైసీపీ నాయకులు? ఇప్పుడు దాని చర్యలు తీసుకోవట్లేదే. అందరూ కలిసి దాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఈ త్రిబుల్ ఇంజిన్ సర్కారు పూనుకునుంది. మరి ఏదైతే ఈ రోజున గవర్నమెంట్ తరపు నుంచి కూడా అన్ని ఏదైతే డెవలప్మెంట్ చేసిన కట్టడాలు కానీ లేదా మిగతా డెవలప్ ఏదైతే అవుతాయో అవి కూడా పీపీపీ మోడల్కి ఇస్తామని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? పీపీపీ మోడల్ ఇస్తే కరెక్టేనా లేకేంటి? పీపీపీ మోడల్ విధానం ఏంటంటే అది పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం అనేది కాదు. ఎందుకంటే ప్రైవేటు వాళ్ళని కూడా ప్రైవేటుగా పనిచేసే సంస్థలను కూడా భాగస్వాములు చేసి ఏదైతే కార్యాచరణ ఉంటుందో అది అత్యంత వేగంగా చేయడానికి మాత్రమే ఈ పీపీపీ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీనివలన ప్రజలకు చేరవలసిన ఏవైనా సరే అత్యంత వేగంగా చేరతాయనే భావనతో గవర్నమెంట్ ఈ దిశగా ఆలోచన చేస్తుంది. సార్, మరి మీరు రియల్ ఎస్టేట్ అంటూ ఉన్నారు కదా, మరి ఎలా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి? ఎలా ఉంది రియల్ ఎస్టేట్ అంటే గత 5 సంవత్సరాలు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలామంది కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే ఎంతో ఆయన చెప్పిన మాటలు, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, మేము అమరావతినే రాజధానిగా అంగీకరిస్తున్నాము, దీనిని అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పి నమ్మకమైన మోసమూర్తమైన కబుర్లు తేనె పలుకులుగా చెప్పాడు. అది నమ్మి చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తన భయంకరమైన అప్పులు చేసి అక్కడ పెట్టుబడి పెట్టారు. అక్కడ కట్టడాలు కూడా భయంకరమైన కట్టడాలు కట్టారు, అందమైన కట్టడాలు కట్టారు. అవన్నీ కూడా ఆయన ప్రభుత్వంలో శిథిలావస్థకు పోయి కొనేవాడు లేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది. ఆత్మఘోషలు ఇప్పటికీ కూడా ఆ అమరావతి చుట్టూ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఆ యొక్క ఘోషే ఆయన్ని ఆ విధంగా చేసిందన్నది మా యొక్క అభిప్రాయం. అంటే ఒక రియల్ ఎస్టేట్ పరిస్థితే కాదు, మిగతా అన్ని వర్గాల ప్రజలకి మేము మంచి చేసిన ప్రభుత్వం మాది, అసలు మా ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నారు. అది వాస్తవం కాదా? కరెక్టే. ఆయన ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. ఎవరయ్యా అంటే ఊరికినే డబ్బులు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సంతోషంగానే ఉన్నారు. ఎవరైతే కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, నేను డిగ్రీ చదివాను ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి, నేను ఉన్నత చదివాను ఒక ఉద్యోగం సంపాదించుకొని నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనే వాళ్ళందరూ కూడా కష్టాలు పాలయ్యి బ్రతుకు జీవుడా అని చెప్పి ఉద్యోగాలు లేక బిక్కుబిక్కుమంటూ వేరే రాష్ట్రాలకి కూలీలుగా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఆయన ఈ విధంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. మరి ఎందుకన్నా ఇటు పక్కన ఏదైతే వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈసారి గెలిచేది మేమే, ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం మాది, మళ్ళీ ప్రజలు మమ్మల్నే కోరుకుంటున్నారని చెప్పి అంటున్నారు కదా. మరి ఆయన ఇదివరకు అమరావతి మీద భ్రమరావతి అని ఎప్పుడైతే అన్నాడో అదేవిధంగా వాడు చెప్పుడు మాటలన్నీ కూడా భ్రమలో అవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అర్ధరాత్రి నిద్రపోగానే వాళ్ళకి కలలు వస్తూ ఉంటాయి. వాళ్ళు గెలిచారని, వాళ్ళు సింహాసనాన్ని అధిష్ఠించారని వీళ్ళందరూ కూడా ఆ కళలో బతికే నాయకులు. అంటే ఫైనల్గా మళ్ళీ ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారంట ప్రజలు. ఖచ్చితంగా మరో 100 సంవత్సరాలు కూడా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని వీళ్ళు కోరుకుంటారు. మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు భార్గవి అండి. ఏం చేస్తారు?
నేను ప్రజెంట్ హౌస్ వైఫ్ అండి. నేను హౌస్ వైఫ్ అంటున్నారు. మరి మహిళా దినోత్సవాలు వస్తూ ఉన్నాయి, పోతా ఉన్నాయి, కానీ కూటమి ప్రభుత్వం మహిళలకు కావాల్సిన పథకాలేమీ అమలు కావట్లేదు. అసలు మహిళలకి రక్షణ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం అంటూ ఉన్నారు మరి గత పాలకులు ఆర్కే రోజా గారు. లేదండి, అట్లాంటిది ఏమీ లేదు. మహిళలకి చాలా బాగుంది, అభివృద్ధిగానే ఉంది. వాళ్ళకి ఎక్కడ ఏం కావాలి అనేది వాళ్ళు చూస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం అనేది లేదండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చేసి పెడుతున్నారు. ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళింది అంటే ఆయన సాల్వ్ చేయకుండా అనేది లేరు. ఖచ్చితంగా ఆయన ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నారు. సరే, ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చారో హామీలు ఏమీ అమలు కావట్లేదు ప్రజలకి. అసలు మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీయే వైసీపీ పార్టీ అంటూ ఉన్నారు. మరి ఏం చెప్తారమ్మా? లేదండి, ఇప్పుడు సూపర్ 6లో ఏం జరగలేదు. ముందు అది చెప్పమానండి. ఏం జరగలేదు చెప్తే దాన్ని బట్టి ఏం జరిగినాయో మేము చెప్తాం. జరగలేదు అనుకోవడానికి ఏమీ లేదు. అందరికీ ఇప్పుడు ఇవి ఫంక్షన్స్ అన్నారు, 4,000 వెంటనే రాగానే చేశారు. అప్పుడేం చేశారు, 3,000 అన్నారు. ఎంత సంవత్సరానికి 250 అలా పెంచుకుంటూ వచ్చారు, కానీ ఒకసారి అని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వెంటనే ఈయన వచ్చారు, 1,000 రూపాయలు పెంచేశారు. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వృద్ధులకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ వీడియో ఫంక్షన్ కానీ చాలా బాగుంది. మహిళలకి చాలా బాగుందండి. చాలా సేఫ్టీ కూడా ఉంది. అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అసలు ప్రజల సమస్యల మీద పట్టించుకోవట్లేదు. దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదైనా సమస్య జరుగుతుందని చెప్పి వస్తే మహిళలు వాళ్ళని పట్టించుకోకుండా వేరే వాళ్ళు కొమ్ము కాస్తూ ఉంది ఈ ప్రభుత్వం అంటూ ఉన్నారు కదమ్మా. మరేంటి? లేదండి, అసలు దానికి అయితే ఒప్పుకొని అనిత గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మనకి ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందని అనిత గారి దగ్గరికి వెళ్ళండి. మీకు చెయ్యట్లేదా? అలా కాకుండా ముందు అసలు అది కాదండి, ముందు ప్రజల్లోకి రండి. మీరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి. అప్పుడు ఏమైనా జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది. అలా కాకుండా మీరు ఎక్కడో ఉండి ప్రజల్లోకి రాకుండా ఆడవాళ్ళకి ఏంటి అనేది లేకుండా చూడకుండా ఉండి మీరు మాట్లాడితే ఎలా జరుగుతుంది? జరగదు కదా. రండి, బయటకి వచ్చి చూడండి అవుతుందా లేదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రజల్లోనే ఉన్నారు, ప్రజల్లో మమేకమై తిరుగుతున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. లేదా ఏంటి, నేనైతే ఎప్పుడు చూడలేదండి. మరి అయితే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఇప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ వెళ్ళిపోతున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదండి. మరి నాకు తెలియదు. వాళ్ళు ఏమో అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాడు, మహిళలే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. మరి మహిళలు పెద్ద పెట్టేసింది వైసీపీ పార్టీ అంట. నేను వరకు అయితే నేను ఇలా వినలేదండి. మా వరకు మేమైతే వేయము. అది నాకు ఉన్న రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మేమైతే వేయము. అది నాకు తెలియదు. ఇంకా ప్రభుత్వం కోరుకుంటున్నారమ్మా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం.